Down. Yes, here. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 13 రోజులు కావస్తున్నా లోపల చిక్కుకున్న 8 మంది సిబ్బంది ఆచూకీ ఇంకా కనిపించలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి అధికారులు, ఐఐటీ స్పెషలిస్టులు, పోలీసులు, ఇతర రెస్క్యూ టీమ్స్ ఎంత శ్రమిస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా కేడవర్ డాగ్స్ ను రప్పించారు. 2 ఆర్మీ హెలికాప్టర్లలో 2 కేడవర్ డాగ్స్ ను దోమలపెట్ట తీసుకొచ్చారు. వాటిని పోలీసు వాహనాల్లో టన్నెల్ వద్దకు తీసుకెళ్లారు. ఈ కేడవర్ డాగ్ సాయంతో మట్టిలో చిక్కుకుపోయిన 8 మంది సిబ్బంది ఆచూకీ తెలుసుకోనున్నారు. భూకంపం, సునామీ, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రమాదాల్లో శిథిలాల కింద చిక్కుకుపోయిన వ్యక్తులు, మానవ శరీర అవశేషాలను గుర్తించడానికి కేడవర్ డాగ్స్ ను వాడతారు. ఈ కుక్కలకు మానవ శరీరాల నుంచి వెలువడే అమైన్లు, కొలాజన్ వంటి వాటిని గుర్తించగలిగే సామర్థ్యం ఉంటుంది. మట్టిలో కూరుకుపోయిన శవాలను కూడా ఈ డాగ్స్ పసిగడతాయి. 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ కేడవర్ డాగ్సే ఇండోనేషియా, శ్రీలంక, జపాన్లో వేలాది మంది శవాలను గుర్తించడంలో సహాయపడ్డాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది సిబ్బంది ప్రాణాలతో ఉండే అవకాశం లేదని ఇప్పటికే అధికారులు నిర్ధారించుకున్నారు. మట్టి కింద చిక్కుకుపోయిన మృతదేహాలను మోడ్రన్ టెక్నాలజీ వాడినా గుర్తించలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు ఈ కేడవర్ డాగ్స్ ను రంగంలోకి దించారు. కేరళ నుంచి వీటిని తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం టన్నెల్ వద్ద నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ రోజు ఉదయం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐఐటీ నిపుణులతో పాటు సైనిక అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. ఒక చివర నుంచి మట్టిని తీసి ఎస్కలేటర్ పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి టన్నెల్ నుంచి మట్టి, బురదను వేగంగా బయటికి పంపిస్తున్నారు. మరి ఈ రోజైనా లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభిస్తుందో లేదో చూడాలి.